పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జోష్ కనిపిస్తోంది. ఫిరాయింపు ముద్ర నుంచి తిరిగి బీఆర్ఎస్ వైపు రావడంతో పార్టీకి ప్లస్ అయింది. ఇక నియోజకవర్గ పరిధిలో 4 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కే మొగ్గు చూపాయి. గుమ్మడిదలలోని 22 వార్డుల్లో బీఆర్ఎస్ కి 15, కాంగ్రెస్ కి బీజేపీకి 2, స్వతంత్రులు 1 గెలుపొందారు. ఇక గడ్డపోతారంలోని 18 వార్డుల్లో బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 1 దక్కించుకున్నారు. ఇంద్రేశంలోని 18 వార్డుల్లో బీఆర్ఎస్ కి 9, కాంగ్రెస్ 6, అలాగే బీజేపీ 2, స్వతంత్రులు 1 గెలుపొందారు. ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో లేదా ఇండిపెండెంట్ మద్దతుతో ఇంద్రేశంని దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అటు ఇస్నాపూర్లోని 26 వార్డుల్లో బీఆర్ఎస్ 12 చోట్ల గెలుపొందింది. మిగతా వార్డుల్లో కాంగ్రెస్ 10, ఇండిపెండెన్స్ 4 చోట్ల గెలుపొందారు. ఇస్నాపూర్ ని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమంటున్నది మహిపాల్ వర్గం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివతేజ అందిస్తారు. శివతేజ, ప్రస్తుతం చూస్తే పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో మహిపాల్ రెడ్డి జోష్ కనిపిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే 2 మున్సిపాలిటీలు బీఆర్ఎస్కు క్లీన్ దానంతలదే నెగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే అటు గుమ్మడిదల అలాగే గడ్డపోతారం రెండిట్లో కూడా భారీ మెజారిటీ బీఆర్ఎస్కి వచ్చింది. ఇక మిగతా 3 నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ బాగానే ఉన్నప్పటికీ కొంత హంగ్ అయితే ఏర్పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇస్నాపూర్కి సంబంధించి 20 వార్డులు ఉండగా అందులో మ్యాజిక్ ఫిగర్ 14కు చేరింది. అందులో బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, ఇండిపెండెంట్ 4 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్కి ఇక్కడ 2 మద్దతు ఇస్తే ఇది కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇంద్రేశం విషయానికి వస్తే ఇంద్రేశంలో 16 వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 10, బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 6, బీజేపీ 2. ఇక్కడ కూడా బీఆర్ఎస్ఏ ఒకవేళ అక్కడ ఇండిపెండెంట్ మద్దతు ఇస్తే బీఆర్ఎస్ఏ దక్కించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏదైతే పటాన్చెరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ 5 మున్సిపాలిటీలు కూడా ఇది కొత్తగా అయినటువంటి మున్సిపాలిటీలే. ఈ 5 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఇస్నాపూర్లో కూడా 4 ఇండిపెండెంట్లు గెలవగా అందులో 2 బీఆర్ఎస్ తమ వద్దకు పిలిచినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే క్యాంపుకు తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొదటి నుంచి కూడా ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఇంకో నెల రూపాయల వస్తాయన్న నేపథ్యంలోనే గూడెం మహిపాల్ రెడ్డి అంతా కూడా గ్రౌండ్ వర్క్ చేసినట్టుగా తెలుస్తుంది. తాను రహస్యంగా సమావేశాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి తాను వెళ్ళినప్పటికీ పైసా పని కాలేదు, ఖచ్చితంగా ఈసారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓటేయాలంటూ గూడెం మహిపాల్ రెడ్డి చెప్పిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఇక క్లియర్గా అర్థమైంది గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్కే పనిచేస్తున్నాడు అనే సంకేతాలు అయితే వచ్చాయి. పార్టీ కూడా బీఆర్ఎస్కి టికెట్లకు సంబంధించి ఏదైతే 5 మున్సిపాలిటీలకు సంబంధించి టికెట్ల విషయంలో కూడా గూడెం మహిపాల్ రెడ్డినే ముందుగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయాడన్న నేపథ్యంలో అటు కాటాసీను, నీలం మధు ఇద్దరు కూడా ప్రయత్నించినప్పుడు కూడాను కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆశించినంత రిజల్ట్ అయితే రాలేదని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివతేజ.